రైట్, ఏపీలో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య రియల్ ఎస్టేట్ వార్ కొనసాగుతోంది. మార్కాపురం కేంద్రంగా ఈ వ్యవహారం రచ్చకెక్కింది. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిపై గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త సంచలన ఆరోపణలు చేశారు. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి దాడి చేయించారని బహిరంగ ప్రకటన చేశారు. అధికారులతో కుమ్మక్కై తన రియల్ ఎస్టేట్ సంస్థ భ్రమరా వెంచర్స్ని ధ్వంసం చేశారని మాధవి భర్త ఆరోపించారు. అలాగే భ్రమరా వెంచర్ ప్రతినిధులపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. మార్కాపురం జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్ తమపై కక్ష సాధిస్తున్నారన్నారు. గుంటూరు కమిషనర్గా ఉన్నప్పుడు శ్రీనివాస్ అవినీతిని ఎమ్మెల్యేగా గల్లా మాధవి ప్రశ్నించారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని తమ సంస్థపై పులి శ్రీనివాస్ వేధింపులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే మాధవి భర్త ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య రియల్ ఎస్టేట్ వార్ ఒక తలనొప్పిగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏం జరుగుతోంది అక్కడ? ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వార్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారినట్టుగా చూస్తున్నాం. ఏం జరుగుతుంది, అప్డేట్ చెప్పండి. మార్కాపురం నూతన జిల్లాగా ఏర్పడింది. అక్కడ రియల్ ఎస్టేట్ కొంచెం పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే భ్రమరా వెంచర్స్ ఏదైతే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి కొత్త రామచంద్రరావు కంపెనీ ఇది. అక్కడ ఒక 80 ఎకరాలు ల్యాండ్ సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు వెంచర్ ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే రైతుల దగ్గర నుంచి వివిధ రకాల రైతుల దగ్గర నుంచి భూమిని సేకరించింది, మభ్యపెట్టింది, డబ్బులు వేర చూపించింది, రకరకాల కారణాలు చెప్పి వాళ్ళ మధ్య తీసుకున్నట్టుగా రైతులు ఆరోపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వెనక ఉన్నటువంటి భూములు ప్రధానంగా ఏదైతే వివాదం ఉందో ఆటైన వివాదం, ఈ వెంచర్ కి వెనుక భాగంలో ఉన్న భూములు ఇచ్చినటువంటి రైతులు రైతు చేస్తున్నటువంటి పరిస్థితి. మేము వెనక్కి వెళ్ళడానికి మాకు దారిస్తామని మొత్తం చెప్పి మా దగ్గర ఉన్న కొంత ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కదా, మరి వెనక్కి వెళ్లకుండా గేట్ ఎందుకు పెడుతున్నారు అని ప్రశ్న అడగడం నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు రైతులకు సంబంధించిన వ్యక్తులకి, రైతులకి, భ్రమరా ప్రతినిధులకి మధ్య గొడవ జరిగింది నిన్నగా ముందు. దాంతో భ్రమరా ప్రతినిధులు రైతులపై తిరగబడడం కొట్టడం జరిగింది. ఇద్దరు దర్శన పడ్డారు. అందులో దాదాపు ఒక 2-3 గాయపడే పరిస్థితులు హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగింది. వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళే. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి చెందినటువంటి అనుచర వర్గం కూడా అందులో రైతులుగా వ్యక్తుల వాళ్ళలో ఉన్నారు. సో ఈ ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు వ్యవహారం ఏంటంటే అక్కడికి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వెంచర్ భ్రమర సంబంధించినటువంటి కంపెనీకి రామచంద్రరావుకి అలాగే ఎమ్మెల్యే కందుల నారాయణకి మధ్య వ్యవహారం వాటాలకు సంబంధించిన వ్యవహారం అనేది కూడా చర్చ జరుగుతుంది. ఎక్కడైనా సరే భ్రమర వెంచర్ వేసినప్పుడు ప్రశాంతంగా ఆ వెంచర్ అమ్ముకున్న దాఖలాలు లేవు. అది వినుకొండలో కానీ, ఒంగోలులో మొన్న వేసినటువంటి వెంచర్ కానీ, ఇప్పుడు మార్కాపురంలో వేయబోతున్నట్టు వెంచర్ కానీ, అన్ని చోట్ల వివాదాలతోటి ఆ భ్రమర వెంచర్ వెళ్తుంది. కొంత రామచంద్రరావు అగ్రెసివ్ గా వ్యాపారం చేస్తూ అటు అడ్డు వచ్చిన వాళ్ళని ఎదిరింపులకు పాల్పడుతున్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏమాత్రం అనుమతులు కూడా పూర్తి కాకుండానే లేఅవుట్ పేపర్ మీద వేసేసి ప్లాట్లు అమ్మే ప్రయత్నం ఆయనకి మొదటి నుంచి అలవాటుగా మారింది. ఒంగోలులో ఉన్నటువంటి లేఅవుట్ కూడా చూసినట్లయితే భ్రమరా టౌన్షిప్ అనే ఒక వెంచర్ ని ప్లాన్ చేశారు. అందులో ఓన్లీ భూమి మాత్రం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.